హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు టైం అయితే 4:15 అయింది. 4:15కే నిద్ర లేచి ముందు పెరటి వాకిలి మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇలా వాటర్ వేసి వైపర్తో పెరటి వాకిలి మొత్తం క్లీన్ చేసి స్నానం చేసి ఇల్లు గుమ్మాలైతే చీపురుతో తుడిచి ఇలా మాప్ పెట్టుకున్నాను. ప్రతిరోజు ఉదయానికే ఇల్లు ఉడిచి మాప్ పెట్టుకొని దీపం వెలిగించుకుంటే మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఈ విధంగా మాప్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి అయితే ఒక 60-70 సంవత్సరాల చరిత్ర అయితే ఉందన్నమాట. ఈ శారీ కాస్ట్ అయితే 60 సంవత్సరాల క్రితం అయితే 100 రూపీస్ అంట. ఇది మా నాన్నమ్మ వాళ్ళ అన్నయ్య మా నాన్నమ్మకి ఇచ్చారంట. ఇది ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్గా ఏమాత్రం రంగు వెలిసిపోకుండా చాలా గట్టిగా ఉందన్నమాట. ఇలాంటి శారీస్ మీలో ఎంతమంది దగ్గర ఉన్నాయో కామెంట్ చేయండి. దీనిని పొత్తిబట్ట అని పట్టుబట్ట అని అప్పుడు అనేవాళ్ళు. ఇది వారసత్వంగా మా నాన్నమ్మ మా అత్తయ్యకి ఇస్తే మా అత్తయ్య అయితే నాకు ఇచ్చిందనమాట. దీనిని నేను ప్రతిరోజు కూడా మడి వస్త్రం కింద అయితే యూజ్ చేసుకుంటున్నాను. ఇలా అన్ని దగ్గరలు కూడా పసుపుతో అలికి ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. నిన్ననే ఈ ఏనుగు బొమ్మ అయితే వచ్చైతే కొన్నానమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఏనుగుని కళలో చూసినా బయట చూసినా ఫోటోలో చూసినా ఒకేలాంటి ఫలితం అయితే వస్తుందంట. అలాగనే ఏనుగు బొమ్మ ఎక్కడుంటే అక్కడ శుభం జరుగుతుందని నేను ఏనుగు బొమ్మ వచ్చునైతే తీసుకున్నాను. ఇలా తులసమ్మ దగ్గర కూడా నేను ఏనుగు బొమ్మ వచ్చులు ఇలా వేసుకున్నాను. ఇలా ఉదయానికే తులసమ్మ దగ్గర దీపం వెలిగించి ఇంట్లో కూడా దీపాన్ని వెలిగించుకున్నాను. ఎంతైనా ఉదయానికి ఇంట్లో దీపం వెలిగించుకుంటే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ అయితే తప్పకుండా వస్తుంది. ఇప్పుడు టైం అయితే 5:30 అయ్యిందన్నమాట. ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది. ఇంకా స్ట్రీట్ లైట్లు కూడా ఆర్పలేదు. మా ఊరు ఉదయానికైతే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. నేను ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లలితా సహస్రనామాలతో పాటు కనకదార స్తోత్రాన్ని కూడా చదువుతానన్నమాట. ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే కనకదార స్తోత్రము 2 పూట్ల చదివితే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ప్రతిరోజు దీపాన్ని వెలిగించేటప్పుడు 2 ముక్కలు కనకదార స్తోత్రాన్ని అయితే చదువుకుందాము. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు హేమాంబుజపీఠికాయై నమోస్తు భూమండలనాయికాయై నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు శర్ణాయుధవల్లభాయై నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై నమోస్తు దామోదరవల్లభాయై నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువనప్రసూత్యై నమోస్తు దేవాభిధిరర్చితాయై నమోస్తు నందాత్మజవల్లభాయై
ఈ కనకదార స్తోత్రాన్ని ఎవరి ఎంటైతే వింటారో చదువుతారో వారి ఎంట కనకదార ధారా ప్రవాహంగా కురుస్తుందని ఆదిశంకరాచార్యులు మనకు ప్రత్యక్షంగా చూపించారు. పంచభూతాల్లో శక్తివంతమైనది అగ్ని కాబట్టి ప్రతిరోజు కూడా మనము అగ్నిదేవుడికి ఆగ్నేయం మూల ఇలా దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఇంట్లో ఉండేవాళ్ళు స్వస్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా అందరం కూడా గ్యాస్ స్టవ్కి వెనుక ఉన్న భాగంలో ఇలా స్వస్తిక్ మార్కుని వేసి చందనంతో ఈ విధంగా 2 గీతలు అయితే గీసుకోవాలి. సింధూరంతో స్వస్తిక్ మార్కుని వేసుకోవాలి. ఇప్పుడు ఉదయం అయితే 6 అయ్యిందండి. ఇప్పుడు మా పిల్లల కోసం అయితే టిఫిన్ చేస్తానని గ్రైండర్లో అయితే పప్పు వేసుకున్నాను. పప్పు రుబ్బుకొని అందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. నేను రేషన్కి వచ్చిన బియ్యంతోనే నీట్గా కడిగి ఇలా రవ్వలా ప్రిపేర్ చేసుకుంటాను. 5 కేజీల బియ్యాన్ని ఒకేసారి కడిగి ఇలా ఈ క్యాన్ నిండా అయితే రవ్వను ప్రిపేర్ చేసుకుంటాను. మనం ఇడ్లీ చేసేటప్పుడు కొంచెం ఐస్ వాటర్ని యాడ్ చేస్తే ఇడ్లీలో చాలా స్మూత్గా వస్తాయండి. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను ఎక్కువగా లలిత బ్రాండ్ ఇడ్లీ రవ్వనే ఎక్కువగా యూజ్ చేసేదాన్ని, కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసే రేషన్ బియ్యంతో ప్రిపేర్ చేసే ఈ ఇడ్లీ రవ్వ వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఇప్పుడు ఎక్కువగా దీన్నే ఉపయోగిస్తున్నాను. ఇలా ఇడ్లీ పిండిని అయితే ప్రిపేర్ చేశానండి. ఇడ్లీలో చిన్న చిన్నవి వేయకుండా ఇలా ఒకేసారి ప్లేట్లలో అయితే వేసుకున్నానండి. మా పల్లెటూరుల్లో అయితే ఎక్కువగా ప్లేట్స్లోనే ఇడ్లీలని ఎక్కువగా చేస్తారు. మీకు ప్లేట్లలో ఇడ్లీలు ఇష్టమా, ఇడ్లీ పాత్రలోని ఇడ్లీలు ఇష్టమా కామెంట్ చేయండి. ఇలా ఉదయానికే ఇడ్లీలను ఇంకా చట్నీ అయితే చేశాను. ఇంకా పిల్లల క్యారేజ్ కోసం అనేసి అయితే ఇంకా వంటను అయితే ప్రిపేర్ చేశానండి. మా పిల్లలకు మధ్యాహ్నం లంచ్ బాక్స్ కోసమని రైసు ఇంకా చింతపండు రసం. ఇది బెండకాయల సీజనే కాబట్టి పిల్లలు అసలు బెండకాయని తినడం లేదని ఈ విధంగా బెండకాయతో అయితే క్రిస్పీగా ఈ రెసిపీ అయితే చేశానండి. ఈ కర్రీ అయితే చాలా ఇష్టంగా తిన్నారు. పప్పుచారులోకి అయితే ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఈ బెండకాయ ఫ్రైని మీరు తప్పకుండా ప్రిపేర్ చేయండి. పిల్లల కోసమైనా సరే మన కోసమైనా సరే ఏదైనా ఒక రెసిపీని ఎప్పుడు ఒకే విధంగా అయితే చేయకూడదు. డిఫరెంట్ స్టైల్లో చేస్తేనే పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇలా పిల్లలకైతే లంచ్ బాక్స్ కట్టేసి స్కూల్కి అయితే పంపించేశాను. ఇప్పుడు బెడ్ని అయితే నీట్గా సర్దుకుంటున్నాను. ఎవరి ఇంట్లో అయితే బెడ్ నీట్గా లేకుండా చిందరబందరగా ఉంటుందో వాళ్ళ ఇంట్లో దరిద్ర దేవత తిష్టి వేసుకొని కూర్చుంటుందని మా అమ్మ ఎప్పుడు చెప్తుంది. ఇలా బెడ్ ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అయితే ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడు ఉదయాన్నే బెడ్ని నీట్గా సర్దుకోవాలి. నిద్ర లేచిన వెంటనే ఇలా బెడ్ని నీట్గా సర్దుకోవటం వల్ల వాళ్ళ ఇంటికి అయితే పాజిటివ్ ఎనర్జీ ఫుల్గా వస్తుంది. ఇప్పుడు నేను చూపించే బీరువా అయితే మా నాన్న మాకు పెళ్ళికి అయితే ఇచ్చారండి. దీన్ని మా సొంత కర్రతోనే చేపించామన్నమాట. ఇప్పుడు ఇల్లంతా ఊడ్చుకొని బెడ్ని నీట్గా సర్దుకొని కొంచెం గిన్నెలు ఉంటే తోమేశానమాట. గిన్నెలన్నీ తోమేసి ఎండలో కాసేపు ఆరబెట్టుకున్నాను. ఇంకా కొంచెం ఉతకటానికి కొంచెం బట్టలు ఉన్నాయని వాటిని వాషింగ్ మిషన్లో వేశాను. నేను ఇంతకు ముందు అయితే ఎక్కువగా సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్నే యూజ్ చేసేదాన్ని, కానీ ఈ మధ్య ఆన్లైన్లో ఒక లిక్విడ్ అయితే ఆర్డర్ చేశానన్నమాట. ఇది అల్ట్రా వాష్ అంట, చాలా బాగుంది. దీని స్మెల్ కూడా చాలా బాగుంది. తక్కువ మనీకే
ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది 5 లీటర్స్ అయితే వచ్చింది. ఈ లిక్విడ్తో మామూలుగా నానబెట్టి కూడా బట్టలని ఉతుక్కోవచ్చు. ఇలా మిషన్లోని బట్టలన్నీ తీసి మేడ పైన అయితే ఆరబెట్టేశాను. ఇప్పుడు 11:30 అయిందనమాట. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఒక బ్లౌజ్ ఉంటే దానిని కట్ చేసి ఇంకా స్టిచ్చింగ్ చేశాను. ఈ వ్లాగ్ మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.